మేడం దగ్గర వచ్చినాను. మేడమే చూడాలి, ఇంకా నేను న్యాయం చేయాలి మేడం. మనకి అందరికీ నమస్కారం అండి. ఆదోనిలో కబ్జాలు, కర్నూలు జిల్లా ఆదోనిలో కబ్జాలకి మారుపేరని కర్నూలు జిల్లా అంతా మారం రోగుతున్న సందర్భంలోన కౌతాలం మండలము కౌతాలం గ్రామంలో కామవరానికి సంబంధించిన రామకృష్ణ అంటే లక్ష్మమ్మ అనే ఆమె 60 సెంట్లు కబ్జా చేసుకోయింది. వైఎస్ఆర్ కార్యకర్త. ఏ పార్టీలో అధికారం ఉంటే ఆ పార్టీకి అడుగులకి మడుగులు వస్తే ఒక చిన్న సాధారణమైనటువంటి లక్ష్మి, అది కూడా కామవరం నివాసస్తురాలు కూడా కానే కాదు, ఎక్కడి నుండో వచ్చి కామవరంలో నేను ఉంటున్నాను అని చెప్తుంది. తల్లిదండ్రులకు కూడా ఎవరు అనేది ఇంకా తెలియదు. ఆమె భర్త పేరు వచ్చేసి నరసింహులు. ఈ రామకృష్ణ వీళ్ళంతా కూడా 6 మంది అన్నదమ్ములు, 2 అక్క చెల్లెళ్ళు. ఈ అక్క చెల్లెళ్ళలో కూడా లక్ష్మి అనే పేరే ఎవరికి లేదు. రమాదేవి ఒకరు, తాయమ్మ ఒకరని ఉన్నారు. కాకపోతే లక్ష్మి అనే కూతురిని నేనే అని చెప్పేసుకొని దౌర్జన్యంతోన విఆర్ఓ పాపమ్మ అనే మరిది ప్రసాద్, విఆర్ఓగా నకిలీ విఆర్ఓ ప్రసాద్ గా చలామణి అవుతున్నటువంటి వ్యక్తితో కుమ్మక్కయ్యి ఎంఆర్ఓ, విఆర్ఓ, ఆర్ఐ సంబంధిత అధికారులతో కుమ్మక్కయ్యి ఇతని స్థలం కూడా కబ్జా చేసి ఇప్పుడు ప్రస్తుతంకి పొలం పండిస్తా ఉంది. నేలవరి భూమి అన్నమాట. కాలువ పక్కలోనే ఉంది కదా, నిరంతరంగా నీళ్లు వస్తుంటాయి కాబట్టి పంట పండుతుంది. సంవత్సరానికి 2 పంటలు తీస్తారు వీళ్ళు. ఇది ఇక్కడ కూడా చూడొచ్చు. అక్రమాలకు కేర్ఎఫ్ గా నిలుస్తున్న ఆ 3 విఆర్ఓలు ఈ ప్రబుద్ధులు అన్నమాట. గవర్నమెంట్ ఉద్యోగస్తులు రాకమునుపు గవర్నమెంట్ ఉద్యోగం రావాలని ఎన్నో అష్ట కష్టాలు పడి చదువులు రాత్రిపోలు చదివిన తర్వాత ఉద్యోగం సంపాదించుకొని అవినీతికి పడుతున్నటువంటి అధికారులు ఈ 3 విఆర్ఓలు. వీళ్ళ మూలంగా ఏం లాభము అని అంటే, డబ్బుకు ఆశపడి పేదవాళ్ళు అమాయకులు వీళ్ళని ఎంచుకొని వాళ్ళ అవినీతి సొమ్మును పెంచుకోవడానికి వీళ్ళ ఇట్లాంటి అమాయకులని బలిపశువులుగా మారుస్తున్న విఆర్ఓలు. గతంలో కూడా ఈ పాపమ్మ మరిది అనే అతని గురించి చాలా ఫిర్యాదులు వచ్చినాయి. లాస్ట్ కి పేపర్ లో కూడా వీళ్ళ గురించి కథనాలు వచ్చినా కూడా సిగ్గుచరం వదిలేసి అవినీతికి పాల్పడుతున్నారు. ఏదైనా పని కావాలా, ఏదైనా కబ్జా కావాలంటే ఎంఆర్ఓ గారు నోరు మూపించైనా కానీ ఈ 3 విఆర్ఓలు పనులు చేసుకుంటూ పోతుంటారు. వీళ్ళకి కట్టు వేసే నాయకుడు లేదు, అడ్డుకట్టు వేసే అధికారి కూడా లేదు. ఎందుకంటే వీళ్ళే అవినీతి పనులు. ఇంకా వీళ్ళు చేసిన అవినీతికి ఇంకొకరిని చేతికి చేర్చుకుంటారు కానీ అవినీతి చేయకుండా మాత్రం ఉండరు. ఇంకొకటి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లో కూడా తల్లి చనిపోయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇచ్చినారు. ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కూడా ఎవరైతే కుమారులు ఉంటారో, ఎవరైతే కుమార్తెలు ఉంటారో వాళ్ళ పేర్ల మీదనే సర్టిఫికేట్ వచ్చింది, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్. ఈమె లక్ష్మి అనే ఆమె ఎవరు? 2015లో 60 సెంట్లు కబ్జా అయ్యింది. 2015 నుంచి అడుగుతూనే ఉన్నాడు, పోరాడుతూనే ఉన్నాడు. లాస్ట్ కి అడ్వకేట్ దగ్గర వస్తే నాకు న్యాయం జరుగుతుంది అని ఎవరో చెప్తే కూడా ఆయన కూడా సంప్రదించినారు. ఎందుకంటే కామవరంలో అడ్వకేట్లు లేరో ఉన్నారో అతనికి తెలుస్తుంది. అవినీతి పరులు మాత్రం బాగా లాభం పొందుతున్నారు, బాధితులు కన్నీటి పర్యంతరాలు అవుతా ఉన్నారు. ఇక మీదట అయినా కూడా అవినీతి అక్రమాలు చేసే వాళ్ళకి చదువుకున్న మేధావులు మీరు కూడా దయచేసి ఇట్లాంటి వాటికి ఇది చేయకండి, ఎంకరేజ్మెంట్ చేయకండి. ఈ స్పందన ఉంది 2015 నుంచి 2024 నవంబర్ వరకు దాదాపుగా 20 నుంచి 30 వరకు స్పందనలో అర్జీలు ఇచ్చినారు. ఒక్క స్పందనకి కూడా, ఒక అర్జీకి కూడా విలువ అనేది ఇవ్వలేకపోయినారు. ఇంకా స్పందన కార్యక్రమం పెట్టి ఎందుకు, పెట్టకపోతే ఎంత, పెట్టినా ఎంత, పెట్టకపోతే కూడా ఎంత చెప్పండి. ఇప్పుడు బాధితులు సంబంధిత అధికారులు పని చేయలేదు, న్యాయం చేయలేదనే కదా పెద్ద అధికారి దగ్గర వచ్చి అయ్యా మాకు న్యాయం చేయండి అయ్యా అంటే, మీరు చెత్తగుట్టలో వేస్తున్నట్లు ఉంది వీళ్ళ సమస్యలని. ఆ చెత్తగుట్టలో నుండి తీసుకొని వచ్చి ఆఫీస్ ఫైల్ మీ ముందు పెట్టుకొని ఎవరెవరైతే బాధితులు వచ్చినారో వాళ్ళకి సంబంధిత సమస్య ఏముందో తెలుసుకొని వాళ్ళకి న్యాయం చేయండి. లేకపోతే న్యాయం చేయలేము అని నిర్మోహమాటంగా చెప్పండి. మీరు ఎందుకు అనవసరంగా ఒక రోజు మొత్తం పొద్దున్న 9 నుంచి సాయంత్రం 5 లేదా 6 గంటల వరకు లేదా మధ్యాహ్నం 2 గంటల వరకు అందరు అధికారులు గుమ్ముకీడు ఒక దగ్గర కూర్చోవడం ఎంతవరకు సమంజసము?
ఇంకొకటి కర్నూలు జిల్లా అంటే ఇప్పుడు ప్రస్తుతము జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి అన్న గారి దగ్గర కూడా వెళ్ళాలని చాలా సందర్భాల్లో ప్రయత్నం చేసినారంట. కానీ ఆయన దగ్గర వెళితే న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో వెళ్తే అక్కడున్న కొంతమంది ఈయన అసలు ఆయన దగ్గరికి వెళ్ళనీయలేదంట. కాబట్టి నేను కూడా తిక్కారెడ్డి అన్న గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, తిక్కారెడ్డి బాబాయ్ దయచేసి మీరు ఈ సమస్యను కూడా కొంచెం మీ దృష్టికి కూడా నేను తీసుకొని వస్తాను. ఈ సమస్య మీద కూడా దృష్టి పెట్టండి బాబాయ్ మీరు కూడా. ఇంకొకటి ఆదోని సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా ఈ సమస్యను తీసుకొని పోతాము. ఎందుకంటే ఇప్పుడు అవినీతి పరులు ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దర్జాగా ఉన్నారు. మీరు అవినీతులు చేసుకుంటూ పోతూనే ఉంటారు, కానీ సంబంధిత బాధితులకు మాత్రం న్యాయం చేయలేకపోతే ఎందుకు ఆ ఉద్యోగం చెప్పండి? మీరు రాజీనామా చేయండి, లేకపోతే వేరే ఎక్కడికైనా వెళ్ళండి. నిజాయితీ గల ఆఫీసర్లు వస్తారు కదా, అప్పుడైనా వీళ్ళకు న్యాయం జరుగుతుంది కదా. ఇంకొకటి ఎవరైతే అక్రమంగా భూమి లాక్కొని 60 సెంట్ల స్థలం లాక్కొని కబ్జా చేసిందో ఏమ్మా మీ తల్లిదండ్రులు మీకు ఏమి అష్టైశ్వర్యాలు ఏమి ఇవ్వలేదా? ఇవ్వలేకపోతే పక్కన ఉండే వేరే వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు చెప్పుకొని మీరు బతుకుతారా? మీది ఒక బతికేనా? అరే వీధిలో ఉండే కుక్క కూడా తన పొట్ట కుట్టి కోసం పర ఇంటి ముందు నిలబడుతుంది, కానీ తన ఆహారం తనన్న సంపాదించుకుంటుంది. మీరు కుక్కల కన్నా హీనంగా దౌర్జన్యాలు కబ్జాలు చేసుకుంటా ఏం బతుకుతున్నారు? అసలు మహిళ ఏంటి కూడా ఇలాంటి కబ్జాలు చేస్తారా? అంటే వైఎస్ఆర్సీపీలోన కబ్జాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఇట్లాంటి మహిళ కూడా ఉన్నందుకు సిగ్గు పడతా ఉన్నాం మేమైతే. ఇంకొక విషయం ఏమిటంటే రామకృష్ణ అనే అతను నాకు నిజంగా ఎవరు అనేది కూడా తెలియదు. మేము ఈ మధ్య కాలంలోనో సోషల్ మీడియాలోన ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే గుడ్ మార్నింగ్ టీం అనేది ఏర్పాటు చేసాము. ఆ టీమ్ లో కొన్ని వీడియోలు ఈయన కూడా చూసాడు. ఈయన కూడా టీడీపీ కార్యకర్త, ఏ నాయకుడు కాదు, కార్యకర్తగా ఉండి ఎవరో వీడియోలు చేస్తున్నారని చెప్పేసి అడ్రస్ కనుక్కొని మా దగ్గరకు వచ్చినారు. కాబట్టి ఈయనకు కూడా మేము సంబంధిత అధికారులకు నారా లోకేష్ గారి కూడా ఈ సమస్యను తీసుకెళ్తాం. ఇంకొక విషయము, కోసిగి మండలంలో కోసిగి ఊర్లోన ఎంఆర్ఓ ఆఫీస్ లోన ఉత్తుత్తి అంటే డూప్లికేట్ విఆర్ఓలు కూడా పనిచేస్తున్నారు. దానికి నిదర్శనమే ఈ పేపర్ స్టేట్మెంట్ కూడా విత్ ఎవిడెన్స్ తో సహా ఇక్కడ పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఏ రోజున ఇచ్చారంటే గురువారము జూన్ 17వ తారీఖున 2021 సూర్యపత్రికలో వచ్చిందనమాట. దీంట్లో ఏమొచ్చింటారంటే పాపమ్మ అనే ఆమె బిఆర్ఓ అంటే ప్రసాద్ అనే అతనికి వదిన డ్యూటీని ప్రసాద్ అనే అతను చేస్తున్నాడు. ప్రసాదాలు స్వీకరించి అలవాటు పడ్డ ప్రసాద్ అనే వ్యక్తి డూప్లికేట్ ప్రసాద్. ఈ డూప్లికేట్ ప్రసాద్కి ఎంఆర్ఓ వత్తాస్ అన్నమాట. ఎంఆర్ఓ గారు మీరు ఏం పని చేస్తున్నారు? అసలు నిద్రమత్తులో ఉన్నారా, లేకపోతే అవినీతి డబ్బుతో మునిగి తేలిపోతున్నారా? మీ మీద ఎట్లాంటి యాక్షన్స్ తీసుకోలేదన్న నమ్మకంతోనే మీరు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారా? అసలు డూప్లికేట్ ఎవరు అనేది కూడా తెలియకోకుండానే ఆఫీస్ ఫైల్ మూవ్ చేపిస్తున్నారా? మీరెంత లంచం తీసుకుంటున్నారు ఇట్లాంటి విఆర్ఓల దగ్గర? మొత్తము భూమి ఇతని 1 ఎకరం 85 సెంట్లు. ఆ 1 ఎకరం 85 సెంట్లలో 1 ఎకరం 25 సెంట్లకు గాను భూమి పంట పండించుకుంటున్నాడు. మిగిలిన 60 సెంట్లు కబ్జాకు గురైంది. అదే కాకోకుండా ముస్లిం వ్యక్తులది కూడా ఇద్దరిది కబ్జా అయింది. 26 నుంచి 28 సెంట్ల భూమి కూడా కబ్జా చేసుకోయింది. వాళ్ళు ఎట్లా ఒప్పుకొని ఉన్నారో అది తెలియదు. ఈవి దౌర్జన్యం ఏమనేది మనకు తెలియటం లేదు. కానీ 1 ఎకరా 25 సెంట్లకి పాస్ పుస్తకం ఉంది. 60 సెంట్లది పాస్ పుస్తకం ఏమైపోయింది? అడంగల్లోన ఒకటి, పాస్ పుస్తకాలలోన ఒకటి, కంప్యూటర్ లోన ఒక రకంగా ఎక్కిస్తున్నారు. మీరు చదువుకొని ఏమైనా ఉద్యోగం చేయడానికి వచ్చినారా, లేకపోతే ఏమీ చదువు లేకోకుండా కాపీ కొట్టి ఉద్యోగం ఏమైనా సంపాదించుకున్నారా? లంచాలతో ఏమైనా మీరు ఉద్యోగాన్ని సంపాదించుకొని లంచగొండితనానికి అలవాటు ఏమైనా పడినారా? సిగ్గుచేటయ్యా మీరు. అసలు అధికారులుగా మీరు ఏమాత్రం పనికిరారు. వదిలి వెళ్ళిపోతే మీకే మంచిగా ఉంటుంది. లేకపోతే తగిన చర్యలు మరియు తగిన మూల్యం కూడా చెల్లించుకోక తప్పదు. విషయం ఏమిటంటే
ఆర్టీఐ చట్టం 2005 ఆర్టీఐ చట్టం ప్రకారం కూడా ఏ వ్యక్తి అయినా సమాచారం అడిగినారంటే ఆయన వివరాలు అవన్నీ కూడా ఇచ్చే ఉంటారు. ఆర్టీఐ చట్టంలో ఇది నిజం ఉంది, ఇది అబద్ధం ఉంది, ఇది నిజమే అనేది ఇవ్వాలి. తెలియకపోతే తెలుసుకోనైనా ఆర్టీఐ చట్టం ప్రకారంగా సదరు బాధితుడు ఎవరైతే అర్జీదారుడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సమాచారాన్ని ఇవ్వాలి. ఆర్టీఐ చట్టం కింద పనిచేస్తున్నటువంటి ఒక మహానుభావుడు కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇది ఎంతవరకు సమంజసము? అంటే అతను కూడా డబ్బు ఏమైనా లంచం తిన్నాడా? తినే ఇట్లా ఆర్టీఐని కూడా సద్వినియోగం బాధితులకు కానీ లేకపోతే సమాచారం కావాల్సిన వాళ్ళకు కూడా ఇవ్వకోకుండా లంచాలకి అలవాటు పడి రాంగ్ డైరెక్షన్ లోన ఇస్తున్నాడా? సర్వే నంబరు 729B పాస్ పుస్తకం మంజూరం చేయటం కొరకు విఆర్ఓ ప్రసాద్ 20,000 రూపాయలు తీసుకున్నాడు. అంటే మీరు చేసే ఉద్యోగానికి జీతం చాలదా మీకు? అంటే అవినీతి చేసిన డబ్బుతోనే మీరు బతుకుతున్నారా? ఎంఆర్ఓ గారు ఆగస్టు 6వ తారీఖు 2024లో అనౌన్స్మెంట్ ఇచ్చాడు. అందులోన ఎవరైతే కబ్జా చేసింది కామవరం లక్ష్మి వైఫ్ ఆఫ్ నరసింహులు అనే ఆమెకు నాట్ అవైలబుల్ అని చెప్పేసి ఇచ్చినారు. సర్వే నెంబరు 729B 1.25 అని ఇచ్చినారు కదా. ఆమెకు అసలు సంబంధమే లేదని ఇచ్చినారు. సంబంధం లేదు అన్నప్పుడు సంబంధిత అధికారులు ఈయనకు కేటాయించాలి కదా. ఈయన భూమి ఈయనకు కదా ఇవ్వాల్సినది. ఆమె లక్ష్మి పంట పండించుకొని ఉంటుంటే బాధితుడు వచ్చి లబోదిబోమని మీ దగ్గర వచ్చి వేడుకుంటున్నా కూడా మీరు ఎందుకు పట్టించుకోకుండా ఆమెకే ఎందుకు పట్టించుకుంటున్నారు? మీకు ఎవరు చట్టరీత్యంగా మీకు ఎన్ని సమస్యలు మీకు మీరుగా ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుస్తుందా? మీకు మీ మీద చర్యలు తీసుకుంటే మీ ఉద్యోగాలు పోతాయి, మీరు జైలు పాలు కూడా అవుతారు. అర్థమవుతుందా అధికారులు? మీరు బీఆర్ వాళ్ళు ఎంతవరకు ఉన్నా కూడా సక్రమంగానే పని చేయండి. అక్రమంగా పని చేస్తే మీకేదో ₹1 ₹2 లాభం కోసం పని చేసుకున్నారనుకోండి, జీవితాంతం మీకు మీ భార్య పిల్లలకు తల్లిదండ్రులకు కూడా దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ పేపర్లు, ఈ డాక్యుమెంట్స్, ఈ ఎండోర్స్మెంట్స్ ప్లస్ అర్జీలు ఎంఆర్ఓ గారి కానీ డిప్యూటీ కలెక్టర్ గాని అందరికీ అందించిన అన్ని ఉన్నాయి దీంట్లో. కానీ ఏవి కూడా రాంగ్ అనేవే లేదు. ఒక పేపర్ కూడా లేనటువంటి ఒక అసలైన భూమి ఆస్తి పరుడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి న్యాయం చేకోకుండా ఎట్లాంటి డాక్యుమెంట్స్ గాని ఎట్లాంటి ఎవిడెన్స్ గాని లేకున్నటువంటి లక్ష్మి వైఫ్ ఆఫ్ నరసింహ అనే ఆమెకు 60 సెంట్లు భూమిని అప్పచెప్పిన అధికారులందరికీ కూడా మీ పేపర్లో మీ పేర్లు ఇవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. ఇది నేను ఖచ్చితంగా మాత్రం లోకేష్ బాబు వరకు ఈ సమస్యను తీసుకెళ్తాను. ఇంతలోపలే మీరు అతనికి న్యాయం చేస్తారా? మీ ఉద్యోగాలు పోయేంత వరకు మీరు ఉంటారా? తేల్చుకోండి. నా పేరు అంజినమ్మ ఆదోని, కర్నూలు జిల్లా తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి, ఐటీడీపీ టౌన్ అధ్యక్షురాలు. కర్నూలు జిల్లా కౌతలం మంత్రాలయం తాలూకు కౌతలం మండలం. నాది కౌతలం సార్. నాది భూమి కబ్జా చేసింది. మా అమ్మకి లోన్ పెట్టాం సార్, బ్యాంక్ లోను. వచ్చే లోపల ప్రసాద్ ఈఆర్ఓ కాదు, ఈఆర్ఓ అని వాళ్ళు వదిన డ్యూటీ చేస్తా నా దగ్గర డబ్బులు తీసుకున్నారు సార్. కంప్యూటర్ రాము అని ఆయన ఇద్దరు కలిసి తీసుకొని 15,000 డబ్బులు తీసుకొని తిరిగి పాస్బుక్లు కామన్ పాస్బుక్లు చేసి ఇచ్చింది ఆయనే. చేసి ఇచ్చినాడు, నా పత్రాలు చూసి చేసి ఇచ్చినాడు. అన్ని అయినా డబ్బులు తీసుకొని ఏరో వాడికి పక్కన వాడికి డబ్బులకి మరి 70,000కి అమ్మేసినాడు సార్. నాది పొలము 60 సెంట్లు పోయింది. ఆన్లైన్లో 1 ఎకరా తీసేసినాడు సార్. నా భూమిని నాకు కావాలని కోరుకుంటున్నాను సార్. నన్ను న్యాయం చేయాలని అడుగుతున్నాను సార్. సబ్ కలెక్టర్కి ఇచ్చినాను, సొంతంలో కలెక్టర్ మేడంకి ఇచ్చినాను, రెవెన్యూ సదస్సులు ఇచ్చినాను, అన్ని ఇచ్చినా న్యాయం జరగలేదు సార్ ఇంతవరకు. 15వ తారీఖు రమ్మని ఎంఆర్ఓ చెప్తే ఎంఆర్ఓ దగ్గర పోతే నోటీసులు ఇస్తాంలే చేసాంలే అని ఒప్పుకొని అయినా కూడా ఏం లేదు సార్, సొందనే లేదు దానికి. ఎక్కడి పైన నాకు న్యాయం జరగలేదు సార్. ఇట్లా వచ్చినాను సార్ ఆదానికి మీ సాగర్ని మేడం దగ్గరికి వచ్చినాను కలిసాలని. నాకు న్యాయం జరపండి అని మొత్తం మేడంకి అడిగి చేశాను సార్. నా పని నాకు కావాలి సార్. నాకు తిరిగి ఆపరేషన్ అయింది సార్. నాకు రాడ్లు వేసినారు. ఏది ఎవరి దగ్గర పైన నాకు సార్ న్యాయం జరగలేదు సార్. ఎంత ఇవ్వాలా ఎక్కడ తిరగాలో నాకు అర్థం కాలేకున్నట్లు ఉన్నాను సార్. నన్ను తిప్పి నన్ను ఇది చేసినారు సార్. నాకు
7 లక్షలు ఆపరేషన్ పెట్టుకున్నా కూడా నాకు అవ్వాలి సార్. నాకు ఇంతవరకు ఈడ నా పని నా భూమి నాకు కావాలని కోరుతున్నాను సార్. నన్ను కబ్జా చేసింది పక్కన ఊరు కాదు, ఏ కాదు, ఒక ఆయమ్మని వచ్చి మా అమ్మ పేరు పెట్టుకొని కామారమా అని పెట్టి పాస్బుక్లు చేసి ఇచ్చినాడు సార్. ఈఆర్ఓ కాదు ఈయన, ఏడగలరు సార్ నన్ను. ఇప్పుడు అడిగినా ఎంఆర్ఓ సార్ అడిగినా లేదు, ఆర్ఐ సార్ రిపోర్ట్ ఇచ్చినా, ఆర్టీఐ కింద ఇచ్చినా కూడా తప్పు రికార్డులు వేస్తున్నారు సార్. యాడికి పోవాలా, ఆర్టీఐ తరపు నుంచి ఎంతమందిని అడిగినాను కూడా అయితే తప్పు రికార్డులు వేస్తున్నారు సార్. నాకు ఆడిపోవాలా, న్యాయం కావాలి సార్. నాకు కొనింది ఏం సార్, మా అమ్మమ్మ నుంచి కబ్జా చేసింది లక్ష్మి నరసింహ అని సార్. వాడు వైఎస్ఆర్ సంబంధించినాడు సార్. వైఎస్ఆర్ కల్లా అక్కడ తిరుగుతారు, ఇక్కడ తిరిగి యాక్షన్ చేసి అన్ని చేస్తున్నారు సార్ వాళ్ళంతా. నాకు న్యాయం కావాలి సార్ అంతే. వాళ్ళు అన్ని వీడియోలతో సహా ఉండదు సార్. ఏం తీసుకున్నా, డబ్బులు తీసుకున్నా కూడా రికార్డు చూపిస్తాను సార్. నేను ఇట్లా న్యాయం కావాలని వచ్చినాను సార్ మేడం గారికి. నా న్యాయం అంటే పరిష్కరించేయండి సార్. ఎన్ని పేపర్లు ఇచ్చినా అన్ని అయిపోయినా సార్. నాకు ఒకటి సమాధానం లేదు సార్. నాకు ఈ 5 లక్షలు సార్, 5 లక్షలు పైన ఉంది సార్. యాల్యువేషన్ కూడా అన్ని తెచ్చినా సార్. నేను ఆర్ఎస్ఆర్ చేంజ్ చేసినారు. ఇప్పుడు రికార్డులో ఒక ఆర్ఎస్ఆర్, పాత ఆర్ఎస్ఆర్, ఆర్ఓఆర్లు అన్ని నా దగ్గర ఉన్నాయి సార్. ప్రతి రికార్డు నా దగ్గర ఉన్నాయి సార్. నాకు నేను యాడికి పోయినా న్యాయం జరగలుగుతుంది సార్. ఇట్లా అయింది సార్ నాకు సమస్య. మీరే మమ్మల్ని కాపాడాలి సార్. మేడం దగ్గర వచ్చినాను, మేడమే చూడాలి. ఇంకా నన్ను న్యాయం చేయాలి మేడం. నాకు అదే సార్ చేస్తాను సార్. అదే ఎప్పుడు చేస్తాను సార్. అప్లై చేసినాను, కొత్త వచ్చినాడు కదా సార్. అదే రాశారు ఇది ఉంది కదా సార్. దానికి అంతా రాసింది ఉండదు, ఇదే ఒరిజినల్ ఇంకేం అంటుంటాడు సార్. మీ ఒరిజినల్ కరెక్టే. మీరు నేను పిలిచిన ఇప్పుడు లోకత్కి ఎందుకు పోయినావు అని అడిగినా, అవును సార్, ఇట్లా సోర్స్ పోయినావు, అదే రాసి అని అంటున్నా. నువ్వు చదువుకొని రాసి అప్ప రాసుకో, స్టేట్మెంట్ రాసుకో. ఇట్లా డాక్యుమెంట్ ఇచ్చారు, దాంట్లో సరిగా కనబర్చలేనందువలన రెవెన్యూ ఆఫీసర్స్ మరి దీన్ని నకలు తీసుకురావని చెప్పారు. నాకు సమర్పించడంలో కొంత ఆలస్యమైంది. అది తెచ్చేస్తే కూడా నా యొక్క సమస్యను పరిష్కరిస్తామని చెప్పి తెలుసుకున్నామని రాసేది. స్టేట్మెంట్ అట్లా రాసి. మీ అమ్మ ఉంది చనిపోయింది సార్. చనిపోయింది. ఇప్పుడు పాస్బుక్ ఏదో చేసుకుందామని మనం తొందరడుతున్నాను సార్. నేను అట్లా కాదు, మీ అమ్మ ఇప్పుడు ఆయమ్మ పేరు మీద నువ్వు పెట్టినావా? ఎవరి పేరు మీద పాస్బుక్ ఉండేది? మా అమ్మ పేరు మీద సార్. నాయనమ్మ ఎవరు? నారాయణ మా అమ్మ. మీ అమ్మనా? ఎంతమంది కొడుకులు? 6 మంది సార్. 6 మంది ఉన్నారు. అదే అదే చెప్పు, మా తల్లి గారి పేరు పాస్బుక్ ఉంది, ఇట్లుంది ఇట్లా రాసి చెప్పండి. కూర్చో చెప్తా. చెప్తే నీకు ఎట్లా మరి చర్చ సార్. అది ఇప్పుడు మీరు చెప్పేది రఫ్గా రాస్తుంది. స్టేట్మెంట్ ఆఫ్ లాస్ కార్డ్ పైన ఈ లీగల్ పేపర్లో మాకు 3 రూపాయలు పడుతుంది సార్. ఇప్పుడు డాక్యుమెంట్లు తేవాలి సార్. నేను మరి దాంట్లో నీది అనేటప్పుడు ఏమన్నా నువ్వు ఎవరైనా చదివినారు సార్. కోసిలవా అంత చదివినారు. ఇవి ఒరిజినల్ తప్ప రిజిస్టర్ ఆఫీసర్ అంటున్నారు సార్. ఇవే ఇంకా ఒరిజినల్ డాక్యుమెంట్ కాకుండా నన్ను ఏంటి అంటారు సార్. నేను నాకైతే చదువు కన్నా మొక్కున్నట్టుంది. ఎవరన్నా మీ వాళ్ళు చదివేవాళ్ళు తెచ్చుకోరా, దాన్ని చదివి దాన్ని కట్ చేస్తాను. కొంచెం ఇది కొంచెం పోయింది సార్. అదే నాకు రోజు కన్నా మొక్కు ఉంది. మీరు మా వాళ్ళు కూడా అంతే నమ్మ అర్థం పెట్టడం చాలా చదువుతాను అంత నమ్మ. మా కాలం బాగాలేదు, చూపించుకోవాలి. కన్నా డాక్టర్ చెప్తారా? మీ వాళ్ళు ఎవరైనా ఉంటారు చూడు చదివేవాడు, మీ అన్నవాడు తమ్ముడు ఉంటారు, లేకపోతే మీ మామవాడు అండ్ ఇంటి పక్కన వాళ్ళు చదివించి ఇదేం రాపి నన్ను అదే రాస్తా. సరే సార్. అదే చూడు, మీ తమ్ముడు కూడా రప్పించుకో. అన్నదమ్ముడు ఉన్నారు కదా 6 మంది ఉన్నారు సార్. మరి వాళ్ళని పిలిపించుకో. మరి సంతకం చేయాలి కదా. ఆ డాక్యుమెంట్ కూడా నకలీ జెరాక్స్ ఇవి సార్ ఉండదు సార్. దాంట్లో ఉండదు సార్. దానికి పెట్టినాడు సార్. దానికి సపరేట్ లోకేస్తే పంపించు. నువ్వు పెట్టినావు, నేను విచారించాలి కదా. నీది ఇచ్చిందని పంపిస్తాను. ఆడు పోయినా కూడా నాన్న ఇచ్చిందని నువ్వు చెప్పాలి కదా. నాన్నదే పెట్టాను, నువ్వు ఇబ్బంది పడితే నా మీద చెప్పేది బాగుంటుంది. నువ్వు ఇచ్చిందనే పెడతా. అది సార్. ఆయన ఏం చెప్తే అదే స్టేట్మెంట్. నేను కోతల గ్రామవాసిని, నేను దేశగ్రామం చెందిన వాడిని. అక్కడికి రాయి.
కోతలం కావాలి మాకు మా వారసుల నుండి వచ్చినటువంటి అదే కదా భూమి కలదు దాని యొక్క సర్వ నంబర్ ఎంత సర్వ నంబర్ అంట 729 సార్ 29 బి బి 729 బి బి విస్తీర్ణం 185 విస్తీర్ణం 185 ఇప్పుడు 125 చూపిస్తాను సార్ ఇంకా 60 సెంట్లు చూపించాలి ఏం చెప్తే అదే రాస్తున్నాను 185 చూపించాలి కదా సార్ దాని గురించి అడిగేది ఇప్పుడు అయినా నీకు నువ్వేం నీ స్టేట్మెంట్ రాస్తున్నావు కదా అయినా 185 భూమి కలదు అందుకు అప్పటి తహసీల్దార్ గారు పట్టదారు పాత్రకు మంజూరు చేస్తున్నారు ఈరోజు నేను చెప్పినాను నెక్స్ట్ నువ్వు చెప్పాలి నువ్వే చెప్పాలి సార్ మాకు బోధలేదు మాకేం అసలు నువ్వు ఏం చెప్పాలి చదవలేదు సార్ అది ఐడియా లేదు కాదు ఇది ఐడియా కాదు బాబు ఇప్పుడు అగ్రిమెంట్ ఉంది రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంది ఎవరి నుంచి ఎవరికి వచ్చింది అది ఎప్పుడు వచ్చింది నువ్వు చెప్పాలి ఇప్పుడు నెక్స్ట్ చెప్తాను సార్ ఇప్పుడు చెప్పు మా తాత నుంచి మా ఊరికి వచ్చింది మా ఊరి నుంచి మా అమ్మకి వచ్చింది సార్ మీ తాత పేరు ఎవరు అది సిద్ధయ్య ఇచ్చుకున్నారు మాకు పై తెలుపుల భూమి తాత ముత్తాతనా తాత సార్ మా అవ్వ నీ తాత ముత్తాత ఈ ప్రజల భూమి మా తాత గారైనా అంతే కదా ఎవరు అది సిద్ధయ్య మా తాతగారైనా సిద్ధయ్య గురించి నరసమ్మకి వచ్చింది సిద్ధయ్య గారి నుండి నరసమ్మ భార్య సిద్ధయ్య భార్య నరసమ్మ నాయి నరసమ్మకు వారసత్వంగా వచ్చినది అక్కడి నుంచి నారాయణమ్మకి వచ్చింది సార్ నరసమ్మ వీళ్ళ పత్రం రాపించింది అది వీళ్ళమనా అవును సార్ వీళ్ళ రిజిస్ట్రేషన్ కూడా అయింది వారసంగా వచ్చినది మా అవ్వగారైనా వెనకలు సార్ ఇంకొక పేజీ గురానికి మదింపు లేని వెళ్ళాము మదింపు లేని వెళ్ళాము ఏం రాసి సార్ మా అవ్వగారైనా అవ్వగారైనా ఏ పేరు నీ అవ్వ పేరు నరసమ్మ 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 గారు అల్లయ్య గిడ్డయ్య హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్ యాదవ్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే జనరల్గా మనం రోజువారీ లైఫ్లో మిల్క్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఎన్నో యూస్ చేస్తూ ఉంటాం. లైక్ అంతెందుకండి, పొద్దున్న లేస్తూనే టీ తాగుతూనే మన డేని అనేది స్టార్ట్ చేస్తాం. అలా రోజువారీ లైఫ్లో పాలకి సంబంధించినటువంటి పన్నీర్ కానివ్వండి, అండ్ కర్డ్ కానివ్వండి, మిల్క్ కానివ్వండి, అండ్ దాంతోపాటు గీ, మిల్క్ షేక్స్, ఇలా ఒకటేంటి పాలకు సంబంధించి అనేక వెరైటీ ఐటమ్స్ని మనం మన రోజువారీ లైఫ్లో టేస్ట్ చేస్తూ ఉంటాం. సో అలా మనకు ఎన్నో బ్రాండ్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. సో వాటిలో ఒక బ్రాండే మదర్ డైరీ అనే ఒక కొత్త బ్రాండ్ మార్కెట్లో అయితే వచ్చేసింది. సో ఈ మదర్ డైరీ అనేది కొత్త బ్రాండ్ ఏం కాదు, ఎందుకంటే 1974 నుంచి కూడా మార్కెట్లో అవైలబుల్ అయితే ఉందన్నమాట. సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా అప్రూవ్ అయినటువంటిది. అండ్ మనందరికీ ఐడియా ఉంటుంది కదా శ్రీజా మిల్క్ అని. సో శ్రీజాకు సంబంధించినటువంటి మిల్క్ ప్రోడక్ట్సే ఇప్పుడు మనకు మదర్ డైరీ మిల్క్ ప్రోడక్ట్స్గా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఎలాంటి ఇబ్బంది ఏం లేదనమాట. శ్రీజా పాలకు సంబంధించి ఎలాంటి క్వాలిటీ ఉంటాయో మనందరికీ కూడా తెలిసిందే. సో అదే క్వాలిటీతో మనకు మదర్ డైరీగా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. సో మీరు అందరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ అందరికీ కూడా నచ్చే విధంగానే ఈ మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయని అయితే చెప్పొచ్చు అనమాట. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని
మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్, న్యాచురల్, హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్, గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు: ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.